జై జై తెలంగాణ. ఓకే, ఓకే, చాలా థ్యాంక్స్ మీడియా పీపుల్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ సపోర్ట్ 100% మాకు కావాలి. అయితే ఇప్పుడు మా ఎగ్జిబిటర్స్ అందరం కలిసి మాట్లాడుకొని మొన్న 2 times 3 times మీటింగ్స్ అయినాయి తెలుగు ఫిలిం ఛాంబర్లో. అయితే మీకు ఒకటి ఇస్తాను నోటు, ఎవరన్నా ఒకటి తీసి పెట్టుకోండి, మీరు కాపీ తీసుకోండి ఎవరన్నా. సో ఫస్ట్ ప్రెస్ నోట్ అని ఇడిచిరండి ఒకటి. టు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, exhibitors agreed implementation of percentage system. The new percentage system will be decided before the release of the next big film on the 3 weeks from now అని చెప్పి అవన్నీ రాసి ఇచ్చినాక ఇమీడియట్ దాన్ని డిలీట్ చేసిరు. ఏమని సురేష్ బాబు లెటర్ లేదు అని బ్లా బ్లా అని. ఓకే, దాని తర్వాత 20th, ఇదేమో 19th డేటెడ్, ఇది 20th డేటెడ్. మళ్ళీ సేమ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అని మళ్ళీ ఒక లెటర్ రాసిరు. అదేంది తెలుగు ఫిలిం ఛాంబర్ మీద ఏం లేదు. దాని తర్వాత 22nd రోజు మళ్ళీ ఇంకోటి పంపించారు, తెలుగు ఫిలిం ఛాంబర్ కమర్షియల్ పెట్టి పంపించారు. దాంట్లో ఏం లేదు. మళ్ళీ డ్రాఫ్ట్ ప్రెస్ నోట్ అని పంపించారు ఒకటి. దాంట్లో కూడా సేమ్ 3 weeks ఫస్ట్ అనేసి అన్నాము. ఆ 3 weeks మాట లేదు ఇప్పుడు. మళ్ళీ ఇవాళ కొత్త పర్సంటేజ్ అని పెట్టారు. పెడితే దాంట్లో కూడా ఏం ఇది లేదు. సో అందరు ఏమంటారు అంటే ఇప్పుడు ఇదే హరహర వీరమల్లు అప్పుడు మేము ఇంత కొట్లాడితే కూడా అరే హరహర వీరమల్లు ఎందుకు ఆపుతారు మీరు, వద్దు అని చెప్తే మేము సరే అందరు ఎగ్జిబిటర్స్ అనుకుని వద్దులే, ఎందుకు 2 months తర్వాత వీళ్ళు డిసైడ్ చేస్తారంట తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు, సరే అని చెప్పి మేము ఒప్పుకున్నాం దానికి. సరే అది 1 year అయిపోయింది. మేము లాస్ట్ 3 months నుంచి మేము కొట్లాడుతున్నాం ఇదే సేమ్ ఇది, అంటే గట్టిగా, అంటే 2008 నుంచి కొట్లాడుతున్నాము. బట్ ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా అయింది. సరే పెద్ద సినిమా 2 months బ్యాక్ ఉండే, అది ఇప్పుడు వచ్చింది. సరే ఓకే రైట్, అందరు పెద్ద మనుషులు అంటారు కదా ఏం సంగతి ఇట్లా మరి అని, సరే పెద్దని ఇడిసేద్దాము అందరం వేసుకుందాం. కానీ వీళ్ళు ఏం క్లారిటీ ఇస్తలేరు మాకు. ఇది నా వాయిస్ కాదు, ఇది టోటల్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరు దిక్కే నేను మాట్లాడుతున్నా యాజ్ ఎ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఛాంబర్. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే సార్ వీళ్ళు క్లారిటీ ఇస్తలేరు సార్, మళ్ళీ ఇదే పెద్ద తర్వాత మళ్ళీ టైం అడుగుతున్నారు 3 months, పెద్ద సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు దానికన్నా బిఫోర్ చేస్తాము అని అంటారు. మా తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఏమంటారు అంటే సరే ఓకే మేము ఇంత చెప్తే కూడా మీరు ఇంటలేరు, మాకు పెద్ద సినిమా కూడా మాకు పర్సంటేజే కావాలి, పెద్ద సినిమా కూడా మాకు పర్సంటేజే కావాలి. అది 10% ఇస్తారా, 15% ఇస్తారా, 20% ఇస్తారా, అది కూర్చొని మాట్లాడదాం. అది మా డిసిషన్. మా తెలంగాణ ఛాంబర్ దిక్కేళ్ళి అందరి దిక్కేళ్ళి మేము మాట్లాడుతున్నాం. రాజుభాయ్ సార్ నమస్కారం అండి అందరికీ. అయితే మనందరికీ తెలుసు ఒక సబ్ కమిటీ కూడా ఫార్మ్ అయింది, ఆ సబ్ కమిటీలో డిస్కషన్స్ నడుస్తున్నాయి అనేసి తెలుసు. ఇదంతా మనం వీఆర్ వెరీ హోప్ఫుల్, బట్ డీలే అవుతుంది. ఈ డీలే ఈజ్ ద కల్ప్రిట్. ఎందుకంటే ఈ డీలేనే మాకు ఎన్నోసార్లు చూసాము అనేది మాకు ఆ భయం. సో ఇటుపక్క ఎగ్జిబిటర్స్ అందరినీ ఆల్మోస్ట్ 120 ఎగ్జిబిటర్స్ది దీనావస్థ ఉంది. అందరితో మాట్లాడుతుంటే ఇది మళ్ళీ సేమ్ స్టోరీనే ఉంది అనేసి అనిపిస్తుంది. సో మా రిక్వెస్ట్, ఆల్రెడీ మేము పర్సంటేజ్ సిస్టమ్ మీద ట్రావెల్ అవుతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు జెట్లీ కూడా అట్లాగే అయింది 1 month కింద. జెట్లీ మూవీ పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. సో ఈ డీలే కాకుండా ఏమైనా జరుగుంటే బాగుండేది. ఇప్పుడు అంటే డీలే అంటే ఇప్పుడు శ్రీధర్ గారు అన్నట్టు ఫస్ట్ 3 weeksలో తేల్చేద్దాం అనే మాట, దానికి ఇంకో 3 weeks యాడ్ అయ్యి జూన్ దాకా పోయింది. కావాల్సిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ అవుతున్నదా ఏమవుతున్నది అనేది. సో మేము ఒక 4 ఆ సబ్ కమిటీలో ఉన్నాము. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ 250 థియేటర్స్. మేము అక్కడ మమ్మల్ని ఇట్లా కన్విన్స్ చేస్తే సరిపోదు కదా, వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ దెన్ రిపోర్ట్ బ్యాక్. సో ఆ సిస్టంలో వీఆర్ ఫెయిలింగ్. సో ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్, ఏం చేసినా యాక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తేనే బాగుంటుంది. సరే దొరికింది కదా అనేసి ఎండ్ ఆఫ్ జూన్ వరకు వెళ్ళిపోయింది. ఎండ్ ఆఫ్ జూన్ అంటే నెక్స్ట్ మూవీ ప్యారడైస్కి కూడా ఇదే స్టోరీ ఉంటుంది బేసికల్లీ. ప్యారడైస్ అనే కాకుండా టాక్సిక్ కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి. సో మేము ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళము మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్తున్నట్టు అవుతుంది. సో అవర్ రిక్వెస్ట్ ఈజ్ 2 sides, దయచేసి క్విక్గా చేయండి.
లేకపోతే వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్ అనేది మా 250 180 ఎగ్జిబిటర్స్ ఒపీనియన్ ఇదే, వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్, పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. ఎనీ క్వశ్చన్స్ ఆల్సో వీఆర్ రెడీ. విజేందర్ సార్ మాట్లాడతారు. సార్ ఇక్కడ పర్సంటేజ్ విధానం థియేటర్లు పుట్టిన కాడ నుంచి 56 46 నుంచి కూడా నడుస్తుంది, మొన్నటి దాకా నడుస్తున్నాయి. మళ్ళీ డిఫరెంట్ పర్సంటేజ్ విధానం కర్ణాటకలో ఉంది, కేరళలో ఉంది, తమిళనాడులో ఉంది, మహారాష్ట్రలో ఉంది, భారతదేశం మొత్తం ఉంది, ప్రపంచంలో కూడా ఉంది. దీనికి ఏదో కొత్త ఫార్మేట్ కనిపెడతా అంటారు, ఏం కనిపెడతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఆల్రెడీ పర్సంటేజ్ ఆడుతున్నారు. వాళ్ళకంటే మేమే ముందే చెప్పినాం 10%. ఛాలెంజ్ కూడా చేసి చెప్పినాం ఎన్నో ప్యాకెట్లలో. మల్టీప్లెక్స్ కంటే మా సింగిల్ థియేటర్ని గ్రాస్ ఎక్కువ వస్తుంది, నెట్ ఎక్కువ వస్తుంది, షేర్ ఎక్కువ వస్తుంది. ఇంకా ఇంత ఎక్కువ వచ్చినా కూడా మమ్మల్ని హింసిస్తాం. వాళ్ళకి 1.5 కోటి చేస్తే వాళ్ళకి 75 లక్షలు ఇస్తాం, మాకు మాత్రం 7 లక్షలు ఇస్తాం. సరే మాకు అంత ఇవ్వద్దు, తగ్గించే ఇద్దరు కూర్చొని మాట్లాడదామంటే ఇది పెద్ద మాత్రం వదిలేయండి, తర్వాత ఒక 3 వారాల తర్వాత మాట్లాడతాం ముందు చెప్పి తర్వాత 6 వారాలు. ఏమంటే సింపుల్ థింగ్ అండి, అన్ని రాష్ట్రాల్లో ఉంది. దాని అసలు ఏ గ్రేడ్ అంటే ఇప్పుడు బాలేని థియేటర్ 2 లక్షలు వస్తుంది, బాగున్న థియేటర్ 20 లక్షలు వస్తుంది. ఆయన ప్రకారం ఆయనకి ఈయన ప్రకారం పర్సంటేజ్ కదా మనం ఫిక్స్ చేయమని చెప్పింది. మూత్రాల వాసన వస్తుంది, థియేటర్లకు పోతుంది కూడా రండి. మరి ఎక్కడ నుంచి చూద్దాం, ఏ ప్యాకెట్లు వస్తారో రమ్మనండి. సింగిల్ థియేటర్ వర్సెస్ మల్టీప్లెక్స్. మల్కాజ్గిరి తీసుకుంటారా, అత్తాపూర్ తీసుకుంటారా, మూసాపేట తీసుకుంటారా, మెదల్గూడ తీసుకుంటారా, నల్గొండ తీసుకుంటారా, ఎక్కడ తీసుకుంటారు? గ్రేడింగ్ గ్రేడింగ్ ఎందుకు అంటారో నాకు అర్థం కావట్లేదు. గ్రేడింగ్ వల్ల ఎంత కలెక్షన్ వస్తే అంతే పర్సంటేజ్ కదా, ఏ చెట్టుకు అంతే కానీ దాని గ్రేడింగ్ అవసరం నాకు అర్థం కావట్లేదు. దయచేసి వీళ్ళని తొందరగా 1-2 డేస్లో చేస్తే సాఫీగా అన్ని సినిమాలు నడిచిపోతాయి సార్. థ్యాంక్ యూ. సార్ వాళ్ళు ఏమీ ఒప్పుకోలేదు సార్, అన్నీ పెండింగ్ పెట్టి మళ్ళీ 3 వారాలు చెప్తా ఉన్నా. తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత మళ్ళీ 3 వారాలు అంటారు. పెద్ద సినిమాలు ఎవరు తొందర ఎందుకు అంటారు? ఒకటి ఫిక్స్ చేసుకుంటే ఏది మా భయం మాకుంది. ఈ ఆయుధం వదిలేస్తే మళ్ళీ మాకు దొరకదేమో గ్రిప్, మళ్ళీ ఇంకో ఆయుధం వచ్చిందాక ఆగాలి. ఈ ఇతర రాష్ట్రాల పక్కన ఇస్తున్నాం, పక్క థియేటర్ మల్టీప్లెక్స్ ఇచ్చుకుంటాం, మాకు ఇస్తేందుకు ఏం కావాలో చెప్పండి, ఇంత కావాలని చెప్పండి, ఇస్తాం. చాలా క్లియర్గా చెప్పాను, నేనే చెప్పాను ఆ కమిటీలో, మాకు పర్సంటేజ్ సైన్ చేసిస్తేనే పెద్దని పాత పద్ధతులు ఆడతామని కూడా చెప్పినాం. ఇప్పుడు మా వాళ్ళ కోపానికి వచ్చి పాత పద్ధతులు అది ఖచ్చితంగా ఏది చేసినా కూడా పర్సంటేజ్ ఆడతాం అంటారు. దీన్ని రెచ్చగొట్టుకొని పెంచుకుంటూ పోతారు తప్పితే అనవసరంగా ఆ రోజు నేను చెప్పినట్టు ఒప్పుకుంటే అయిపోయేది. 3 ఇయర్ ఆ రోజే చెప్పాను, నథింగ్ డూయింగ్. మాకు పేపర్ మీద సైన్ చేసి వస్తే పెద్దని ఎక్స్క్యూజ్ అనే పదాలు అనకూడదు, ఎక్స్క్యూజ్ మన పెద్దని మాకు కూడా కావాలి, మంచి పెద్ద సినిమా మాకు కూడా కావాలి, అది అందరం కలిసిమెలిసి ఆడుకుందాం అని చెప్పినాం. ఓన్లీ ఆంధ్ర టికెట్ హైక్ అయితే, మా దగ్గర తెలంగాణ టికెట్ హైక్ కాదు. మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చినాం, ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఇచ్చినాం, ఛాంబర్ నుంచి కూడా ఇచ్చినాం. దయచేసి మాకు టికెట్ రేట్లు పెంచకండి, ప్రేక్షకులు చంపకండి అని చెప్పి. ఎందుకు కొనసాగం? మాకు అది పర్సంటేజ్ తెలియదా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధం మేము వాళ్ళు నచ్చప్పాలి కదా, నచ్చప్పాలి కదా సార్, ఇట్లా చేయండి మేము అడగాలి కదా. మన బాధ వ్యక్తం చేస్తున్నాము సార్, సారీ, బట్ ఇల్లు దీపం ఉండగా చక్కదిద్దుకోవాలనేది ఒక నేపథ్యం బేసికలీ. అది లేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాం అనేది బాధ యాక్చువల్లీ. సో ఇప్పుడు లేట్ అవుతుంది, మా బాధ మీకు తెలుసు, జర్నలిస్ట్ అందరికీ కూడా తెలుసు, ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తుంది, రైట్? సో ఒక కొలిక్కి వచ్చినప్పుడు మళ్ళీ డిలే వద్దు అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఆ డిలే అవుతుంది. ఏమన్నా అన్అఫీషియల్ అంటే మా గ్రూప్కి వచ్చినాయి, మా ఏదైతే కమిటీ గ్రూప్ ఉందో దానికి వచ్చినాయి. మళ్ళీ దాని ఇమీడియట్ ఫస్ట్ ఏదైతే లెటర్ వచ్చిందో అది ఇమీడియట్ వచ్చిన హాఫ్ అన్ అవర్లో డిలీట్ చేసేసారు. ఆల్రెడీ మీకు కూడా వచ్చింది, కొన్ని వచ్చినాయి నో డౌట్. ఇంకోటి ఏంటి అంటే రెచ్చగొడుతుర్రు అక్కడ, గ్రేడింగ్ చేస్తారంట. ఏం గ్రేడింగ్ చేస్తారా అబ్బాయి మీరు? ఏం గ్రేడింగ్ చేస్తారు నాకు అర్థమవుతలేదు. అంటే ఇన్ని ఎప్పుడైతే మేము పర్సంటేజ్ షేర్ అడిగి పర్సంటేజ్ ప్లస్ రెంట్ ఇట్లా ఆడినప్పుడు మీకు అప్పుడు గ్రేడింగ్ గుర్తుకు రాలేదా అని ఏదో ఒకటి తీయాలి అనేసి అన్నాడు. సరే అప్పటికి కూడా మేము లాస్ట్ ఒప్పుకున్నాం, సరే సార్ పెద్ద సినిమా అనేది మేము ఆపము, మేము క్లియర్గా రిలీజ్ చేస్తాము అని చెప్పారు. సార్ అన్నాక కూడా ఇప్పుడు మళ్ళీ ఇవాళ పంపిస్తారు, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం, మళ్ళీ 3 వీక్స్ తర్వాత అన్నారు, మళ్ళీ ఇప్పుడు 6 వీక్స్ ఆల్మోస్ట్. అంటే జస్ట్ ప్రోలాంగ్. అప్పటి వరకు మళ్ళీ అంతా కొంచెం కూల్ డౌన్ అవుతారు, మళ్ళీ ఇది అవుతారు అని చెప్పి ఒక్కొక్కరిని పక్కకు జరుపుదామని చూస్తున్నారు అంతే. రాజుబాయ్ గారు ఒక ఇన్పుట్ సార్, మనము తిరిగి చూస్తే మనందరికి తెలిసిందే, నిన్నే పెళ్ళాడతా లాంటి ఎగ్జాంపుల్, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో సినిమాలు 8 వారాలు 10 వారాలు 100 రోజులు ఆడింది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, అట్లా ఒక 20-30 థియేటర్లు చూసాం సార్. నిన్నే పెళ్ళాడతా టైంలో ఉన్న సినిమాలు
80 రోజులు ఆడినందుకు ఆ థియేటర్కి ఫీడింగ్ వచ్చేది, రైట్? ఇవాళ రన్ లేనందుకు ఆ పర్టికులర్ థియేటర్లో ఫీడింగ్ వచ్చి ఆ 8 వారాలది రెవెన్యూ చూస్తే ప్రొడ్యూసర్లకి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్. మనం మాట్లాడుతున్నాం ఆ ప్రతి ఒక 100 సినిమాల ఎగ్జాంపుల్స్ మీరు వెలికి తీయాలి. యాక్చువల్లీ 100 సినిమాల ఎగ్జాంపుల్స్ తీస్తే ఆ 50 రోజులు 100 రోజులు ఆడిన రెవెన్యూ స్ప్లిట్ చేసి చూస్తే థియేటర్కి ఆల్మోస్ట్ 50-60% రెవెన్యూ థియేటర్కి వచ్చింది, మిగతా 40% ప్రొడ్యూసర్కి వచ్చింది. పోయిన 10 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద మీరు తీయండి. యాక్చువల్లీ అంటే అది ఆల్రెడీ థియేటర్ సిస్టమ్కి ఫీడింగ్ ఉండే. ఇప్పుడు డిజిటల్ ప్రొజెక్షన్ వల్ల ఎక్కడంటే అక్కడ థియేటర్లో వేసేస్తున్నారు. సంతోషం, వెరీ గుడ్. అంటే ప్రొడ్యూసర్కి రావాల్సింది 4 చోట్ల నుంచి రావాల్సింది 14 చోట్ల నుంచి వచ్చేస్తుంది. థియేటర్కి రన్ లేదు, బికాస్ న్యూ ఆడియన్స్, న్యూ టైమ్స్, న్యూ ఆడియన్స్, న్యూ టెక్నాలజీ ఉండదు కూడా. సో ఈ ఉండని సమయంలో థియేటర్కి రెవెన్యూ మొత్తం పడిపోయింది సార్. అది మీరు క్యాల్కులేట్ చూడండి. అంటే మేము ఒక 20 థియేటర్లది ఒక 50 సినిమాలు చూసాము. క్యాల్కులేట్ చేస్తే ఒక ప్రొడ్యూసర్కి ఒక థియేటర్కి సంబంధంలో 60% ఎగ్జిబిటర్కే వచ్చింది పోయిన రోజుల్లో. కాకపోతే అది ఇన్ని రోజులకు స్పాన్గా డివైడ్ అయింది. ఇప్పుడు అది లేనందుకే యాక్చువల్లీ మా మొండి. ఎందుకంటే మొండి అని కాదు, అవర్ బాధ. ఆ రెవెన్యూ లేకుండా అయిపోయింది. మీరు చూస్తున్నారు ఒక సినిమా 4 డేట్లు పోతుంది, ఒక సినిమా ఒక డేట్ వస్తుంది, ఆ పెద్ద సినిమా వస్తుంది కదా అనేసి మిగతా 4 చిన్న సినిమాలు జరిగిపోతాయి. ఆ పెద్ద సినిమా రాదు, ఆ చిన్న సినిమాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. సో ఇది పోయిన 1-2 ఇయర్స్ నుంచి నడుస్తుంది. సో యా, అది ఒక వీక్నెస్. అదొక మా సిస్టమ్ది వీక్నెస్ని మీరు లాభం పొందాలని ఆలోచన కూడా రావద్దు మీకు, రైట్? అది వెళ్ళే వాళ్ళు ప్రాబబ్లీ వెళ్తారు, కానీ ఈసారి సీరియస్గా ఉన్నాం, వెళ్ళము అనేసే ఉన్నాం బేసికలీ. ఇది ఒక కొలిక్కి రావాలనేసే మా రిక్వెస్ట్. లాస్ట్ ఫైనల్ ఒకటే అండి, తెలంగాణ ఎగ్జిబిటర్స్ దిక్కేలి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దిక్కేలి, మేము అందరు దిక్కేలి నేను ఒక్కటి మాట్లాడుతున్నా. పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే ఆడతాము. ఏ సినిమా అయినా ఇప్పటిసంది, అది పెద్ద అయినా ఇంకేదైనా అది అందరు దిక్కేలి చెప్పమంటే నేను చెప్తున్నా. ఓకే, అది వాళ్ళు ఏం పర్సంటేజ్ ఇస్తారా కూర్చొని మాట్లాడుకుందాం. బట్ దీనికి పెద్ద ఇష్యూ చేయకండి, వీడికి క్లోజ్ చేయండి. పెద్ద సినిమా మంచి రిలీజ్ కానివ్వండి, హ్యాపీలీ హెల్దీ. థ్యాంక్ యూ. అది మాకు తెలియదండి. అంటే ఆయన అనుకున్నాం ఇప్పుడు మీ ముంగటనే చేయించేస్తాం. అంటే ఆయనకు లాట్ ఆఫ్ ఇది ఉన్నాయి కదా, ఆయనకు హెల్త్ ఇష్యూ కూడా ఉన్నది. ఇంకేదో ఈజీ లెటర్ రాసిండు నాకు హెల్త్ ఇష్యూ. మొన్ననే అనుకోటి వాళ్ళ డాటర్ మ్యారేజ్ అయింది, బయట పోతున్నాడు వస్తున్నాడు, యూనో లాట్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి కదా, పోతున్నాడు వస్తున్నాడు. మళ్ళీ ఆయన కూడా కొంచెం ఉండే అంతే, కానీ నాట్ లైక్ ఎనీ ప్రెషర్ అని ఇది లేదు. చెప్పండి. ఇది ఒక సెన్సిటివ్ టాపిక్. మా ప్రెసిడెంట్ గారు ఒత్తిడికి గురైందని ఆయనే చెప్పారు. మనం ఊహించుకోవచ్చు ఒత్తిడికి ఎలా అంటే ఆయన మల్టిపుల్ రోల్స్ చేస్తున్నాడు, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, రైట్? సో ఆ ఫోకస్ ప్రాబబ్లీ తప్పుతున్నదేమో. అక్కడి నుంచి ప్రెజర్స్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి ప్రెజర్స్ వస్తున్నాయి, అది సర్వసాధారణం. సో అర్జునుని కాన్సన్ట్రేషన్ పోయింది, ఆయన ప్రొడ్యూసర్ కూడా డిస్ట్రిబ్యూటర్ కూడా. సో నౌ శేఖర్ సార్ వచ్చిండ్రు, ఈజ్ అవర్ న్యూ అర్జున్, ఈ విల్ టేక్ అస్ టు పర్సంటేజ్ సిస్టమ్. ఎస్, ఈజ్ కమింగ్ ఫ్రమ్ కాంగ్రెస్ ఫ్యామిలీ. వీళ్ళ డాడీ ఈ వాజ్ ఏ 2 times మినిస్ట్రీ, రత్నాకర్ రావు గారు అని ఎండోమెంట్ మినిస్టర్ ఉండే. వీళ్ళ ఇప్పుడే మొన్న 3 days కింద వీళ్ళ అన్నకు కూడా తెలంగాణ చైర్మన్ ఇచ్చారు. ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ లాస్ట్ 35 years నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. సో అందరూ అనుకుని తెలిసి నేను ఎన్నుకున్నాము. ఈయన పేరు జువ్వాడి శేఖర్ రావు. ఇప్పుడు లాస్ట్ ఒకటి సన్మానం చేస్తామండి, చేసాం. అట్లేం లేదండి, అది ఉన్నారు అప్పర్ సైడ్ అయినా. ఒక్క నిమిషం ఒక ఎగ్జిబిటర్ గారు మాట్లాడతారంట. నమస్కారం అండి. నేను అమృత థియేటర్ హన్మకొండను, నర్సంపేట్ జయశ్రీ టాకీస్కి ఓనర్నండి. నేను పుట్టినప్పటి నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నాం. 1955 నుంచి ఇదే బిజినెస్ చేస్తూ ఉన్నాం. మాకు వేరే బిజినెస్లు ఏమి లేవు. ఇదే మా ప్యాషన్, ఇదే మా జీవితం. అటువంటిది ఈరోజు మా థియేటర్స్ అన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చినాయి. నర్సంపేటలో మాకు 3 థియేటర్స్ నడిచేవి, అందులో 2 క్లోజ్ అయ్యి మాది ఒక థియేటర్ మాత్రమే నడుస్తుంది. దానికి సినిమాలు లేకుండా వారం బంద్ చేస్తూనే ఉన్నాము. మాకు ఇచ్చేది వారానికి 50,000 కిరాయి.
నెలకి 50,000 ఒక సినిమా ఒక వారం ఇస్తారు అంతే. మిగతా 3 వారాలు పర్సంటేజ్ అంటారు. ఆ 10,000 చొప్పున 70,000 80,000 మాకు షేర్ వస్తుంది వారానికి నెలకి. దాంట్లో 10 మంది 5 వర్కర్ని పెట్టినా 10,000 లేనిది వాళ్ళు ఎవరు రావట్లేదు. 50,000 జీతాలు పోతున్నాయి, 50,000 కరెంటు బిల్ పోతుంది, మెయింటెనెన్స్కి మంత్లీ మెయింటెనెన్స్ 1,50,000 వస్తుంది. ఈ పరిస్థితుల్లో దాదాపు బీసీ సెంటర్లు అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. మేము ఏదో దాన్ని పట్టుకొని వేలాడుతున్నాం తప్పితే ఈ పరిస్థితుల్లో మాకు ఫస్ట్ వీక్ రెంట్ కనుక వచ్చి ఉంటే ఆ ఫస్ట్ వీకే 1,00,000 మాకు షేర్ వస్తే ఆ నెలంతా గడుపుకుంటాము. మిగతా వారాలు వచ్చినా రాకున్నా ఇది మా పరిస్థితి. కాబట్టి దీన్ని చూసి మీరు మా పరిస్థితులు, మా ఆవేదన గమనించి మీరు కోఆపరేట్ చేయాలని ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కోఆపరేట్ అడుగుతున్నామండి. ఇక్కడ వచ్చిన అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ, మా తోటి ఎగ్జిక్యూటివ్లకు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ప్రొడ్యూసర్ ఒకటే గమనించాలి ఏంటంటే, నా పేరు రఘురామ్ రెడ్డి అండి. నేను ఒక ఎగ్జిక్యూటివ్ని. ఒక 4-5 థియేటర్లు రినోవేషన్ కూడా చేశాము. అవి కూడా మనుగడలో ఉన్నాయి. ఇప్పుడు బంద్ అయ్యే పొజిషన్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, మనము ఆల్రెడీ నైజాంలో 60% అనేది సిస్టమ్ నడుస్తుంది. మీరు లెక్క చూసుకొని మల్టీప్లెక్స్లు వేసిన సిటీలో మెయిన్ కొన్ని సెంటర్లు ఆల్రెడీ డిస్ట్రిక్ట్లో మల్టీప్లెక్స్లు అయిపోయినాయి. 60% ఆల్రెడీ పర్సెంటేజ్ నడుస్తుంది. ఇంకో కనీసం ఒక 40% ఇప్పుడు కావాల్సింది. ఆ 40%లో రెంట్ తీసేస్తే పర్సెంటేజ్ వేస్తే ఎంత తేడా వస్తుంది? వచ్చేది ఎంత? 10%, 20% తేడా వస్తుంది. ఆ 10%, 20% కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రొడ్యూసర్లు ఇవ్వడానికి. నా థియేటర్ సలార్ అనే సినిమా మిడ్ నైట్ షో తుక్కు కూడా వేసామండి. 4 లక్షలకు రాసి వచ్చింది. మాకు 150 రెంట్ ఇచ్చాడు. ఆ 150లో డివైడెడ్ బై 10,000 వచ్చింది. నాకు స్టాఫ్కే టిఫిన్స్ ఖర్చులకే 10,000 అవుతుంది. పోలీసు వాళ్ళకి 5,000 అవుతాయి. ఇవన్నీ పోయినాక మాకేం మిగిలేదండి. దయచేసి ఏంటంటే కొద్దిగా ఆలోచించి మీరు కూడా పెద్ద మీ ఛాయిస్ వదిలేస్తున్నాము. మీరు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. దాని తర్వాత కంటిన్యూ లెటర్ ఇచ్చి మాకు పర్సెంటేజ్ కూడా ఇవ్వండి అని కోరుతున్నాం. నమస్తే అండి. నా పేరు రవీంద్ర గోపాల్ అండి. చిన్నప్పటి నుంచి సినిమా థియేటర్ గురించి నాకు బాగా తెలుసు. మా రవీంద్రరావు గారు చెప్పారు, నర్సంపేట ఉమా టూరింగ్ టాకీస్లో మేము వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఒకప్పుడు. ఇప్పుడు కూడా నాకు 2 థియేటర్లు ఉన్నాయి. ఒకటి హసన్పర్తి, ఒకటి మోత్కూర్ ఒకటి ఉంది. అయితే నేను డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, ప్రొడ్యూసర్గా అనేక క్రాఫ్ట్లలో ఉన్నా. మా చిన్నతనంలో కానీ ఈ సుదర్శన్ థియేటర్లో కానీ చిల్లరగొడ్డు చిట్టమ్మ లాంటి సినిమాలు పర్సంటేజ్ చేస్తే అద్భుతంగా వచ్చినాయి. ఆ తర్వాత నెమ్మదిగా రెంటార్ పర్సంటేజ్ అన్నారు. రెంటార్ పర్సంటేజ్లో రెంట్ అంటే రెంట్ కరెక్ట్గా ఇవ్వడం లేదు. రెంట్ ఇస్తానంటే ఇవ్వండి, నాకు 70,000 ఇస్తానన్నారు. మీ సినిమా ఆడినా ఆడకపోయినా 70,000 ఇస్తారా? మాకు ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు? పర్సంటేజ్ అని ఎందుకు అడుగుతున్నావు? మా దగ్గర ఆ రోజు 70 మంది డిస్ట్రిబ్యూటర్లు, 350 థియేటర్లు ఉండేది. ఆ థియేటర్లు అన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయి? సినిమాలు లేక ఒకటి, సినిమాలు సరిగ్గా దొరకక ఒకటి, రెండోది సి క్లాస్ సెంటర్లను సరిగ్గా సినిమాలు రాకపోవడం, ఆడకపోవడం. కరోనా తర్వాత అనేకమైనటువంటి పరిణామాలు వచ్చినాయి. అసలు సినిమాలు సి క్లాస్ సెంటర్లు చాలా మూతపడ్డాయి. ఇప్పుడు ఏమిటంటే మా థియేటర్ని ఏ ఫంక్షన్ హాల్కి ఇచ్చుకున్నా జరుగుతుంది. వచ్చేదే ఒక సినిమా నెలకు. ఆ ఒక్క సినిమా కూడా రెంటార్ పర్సంటేజ్ అని నా రెంటు ఇవ్వరు, నా పర్సంటేజ్ సరిగ్గా రాదు. అందుకే మేము అనేది ఏంటంటే, మీరు ఎట్లయితే సినిమాలు తీసి నష్టపోతున్నారో మేము థియేటర్లు కట్టుకుంటూ కూడా మేము నష్టపోతున్నాం. ప్రతి వారం డబ్బులు ఇవ్వాలి, ఎదురు చూడాలి, సినిమాకి రావాలి. ఆ సినిమా రాదు, మా డబ్బులు రావు. ఆ పర్సంటేజ్లో మేము ఎట్లా బతకాలి? మీరు ఇచ్చే రెంట్లో జీతాలు ఎట్లా మెయింటైన్ చేయాలి? కరెంటు బిల్ ఎట్లా మెయింటైన్ చేయాలి? అయినా మేము ఫ్యాషన్కో, ఇష్టానికో, కష్టానికో ఆ రోజు నుంచి చేయడం వరకు 18-19 సంవత్సరాల నుంచి థియేటర్లు మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకు? సినిమా మీద ఒక ఫ్యాషన్ అండి. మీరే సినిమాలో లేరు, మేము సినిమాలోనే ఉన్నాం. మేము తీసాం, మేము చేతులు కడుక్కున్నాం. మా చేతులు కూడా మట్టంటింది ప్రొడ్యూసర్గా. కానీ గ్రేడింగ్ అంటున్నారు. ఒకప్పుడు ప్రొడ్యూసర్ సినిమా తీసి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే డిస్ట్రిబ్యూటరు ఏ థియేటర్ ఏమిటి, ఆయన థియేటర్కి ఎంత ఇవ్వాలి, ఈయన థియేటర్కి ఎంత ఇవ్వాలని అతను నిర్ణయించేవాడు. దాన్ని గ్రేడింగ్ అంటే ట్రేడ్ మార్కెట్లో అంటారు గ్రేడింగ్ అని, కూరగాయల మార్కెట్లో అంటారు. దయచేసి మిత్రులారా అది అనకండి. సినిమా థియేటర్ని బట్టి నా థియేటర్ ఉంది, నా థియేటర్లో 4 లక్షల కలెక్షన్ వస్తుంది, నాకు దగ్గర పర్సంటేజ్ ఇవ్వండి. వీరి థియేటర్ కోదాడ ఉంది, వారి దగ్గర పర్సంటేజ్ ఇవ్వండి. సుదర్శన్ ఉంది, దాని తగ్గట్టు ఇవ్వండి. అనేకమైన థియేటర్ ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఆ థియేటర్లకు డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుకుంటాడు, అది మాట్లాడుకోనివ్వండి. అంతేగాని పర్సంటేజ్ ఇవ్వకుండా రేపిస్తాం. మా 2008 నుంచి నడుస్తుందండి.
ఇవాళ కొత్తగా మేము అడగడం లేదు. అడిగి 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 విసుగొచ్చి ఉన్నాం. ఇవాళ ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రతి ప్రొడ్యూసరు నా సినిమానే టార్గెట్ చేస్తారా అంటాడు. తప్పండి. ఒక డేట్ పెట్టాం, 36 డేట్లు మార్చాం. ఎందుకోసం? మనందరం కలిసి ఉండాలని. మీరు సినిమాలు తీయాలి, మేము ఆడాలి. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం అటువంటిది. మరి మా సింగిల్ థియేటర్ల షేర్లు వస్తలేవా? యావత్ భారతదేశంలో పర్సంటేజ్ ఉంది, ఆంధ్ర తెలంగాణలోనే లేదు. ఆంధ్ర వాళ్ళు కన్సిడర్ చేసి ఇస్తున్నారు, తెలంగాణలో ఇస్తలేదు. ఎందుకని? మల్టీప్లెక్స్కి ఇస్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్ కానీ ఇది థియేటర్ కదా. సి క్లాస్లో ఎంజాయ్ చేసినట్టు సి క్లాస్లో ఉన్నట్టు మల్టీప్లెక్స్లో ఉంటారా? నా థియేటరు మీ సినిమా ఇస్తే వారం రోజులు మీ సినిమా కోసం మేము వెయిట్ చేసి కూర్చోవాలి. వారం రోజులు ఆడినా ఆడకపోయినా మీకోసమే ఉంటున్నాం మేము. ఎందుకు ఆలోచించరు? మాకు పర్సెంటేజ్ ఇవ్వడానికి మీకు బాధ ఏమిటి? మేము పని చేసి ఇస్తున్నాం కదా, రూపాయి పోగు చేసి మీకు ఇస్తున్నాం కదా. మా మీద వివక్ష ఏంటి? పర్సెంటేజ్ ఇవ్వడానికి ఇవ్వండి. మేమేం మీ సొమ్ము తీసుకోవడం లేదు. మా థియేటర్ ఉంది, కలెక్ట్ చేస్తున్నాం, మీకు డబ్బులు ఇస్తున్నాం. మీరు మాకు ఇవ్వండి. మీ సినిమాని బట్టి షేర్ వస్తుంది, దాన్ని బట్టి మేము ఇస్తాం. పర్సెంటేజ్ ఆ రోజు అనేక రకాలుగా ఉండేది. కూర్చొని మాట్లాడండి. పెద్దలు, దయచేసి నేను పెద్దలకు చెప్పేది ఒకటే, మీరు ఏకపక్షంగా ఉండకుండా ద్విపక్షంగా ఉండి 2 కళ్ళు మీయే అనుకున్న నాడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది కాన్నాడు ఈ సమస్య ఎప్పుడూ పరిష్కారం కాదు. ఇప్పుడున్న థియేటర్లు కూడా మూతపడతాయి. ఎందుకంటే నెలకొక సినిమా, ఆ సినిమా కూడా మీరు రెంటార్ పర్సెంటేజ్ అని మా బాయ్ సాబ్ చెప్పినట్టు 10,000 15,000 ఇస్తే మేము ఎట్లా మెయింటైన్ చేయాలి? అంటే మా థియేటర్లు కావా? ఒక ఆయన లాట్రిన్లు అంటాడు, ఒక ఆయన బాత్రూమ్ అంటాడు, ఒక ఆయన ఏసీ అంటాడు. రా థియేటర్కు రా, చూడు. మీరు సినిమా రిలీజ్ చేశారు, మీ దగ్గర రెఫరెండ్లు పెట్టి తిరిగారా థియేటర్లకు? ఏ థియేటర్ ఎక్కడుందో తెలుసా మీకు? చూడండి, అడగండి, మాట్లాడండి. అంతేగాని మేము ఇవ్వము. మేము అడిగేది ఒకటే, పెద్ద సినిమా కొంతమంది పెద్ద మనుషుల కమిటీలో మేము ఉన్నాం, మాట్లాడాం, ఇచ్చారు, చాలా సంతోషం. మేమేం అడుగుతున్నాం? లెటర్ ఇమ్మని అడుగుతున్నాం. ఇప్పటికన్నా కనీసం కన్ఫర్మేషన్ అడుగుతున్నాం. తప్ప మీరెంతో మేమంతే కదా. వీఆర్ ఆల్ ఫ్యామిలీ అనుకున్నప్పుడు మరి ఈ ఫ్యామిలీలో ఎందుకు మీకు ఈ చిన్న చూపు? మేము ఫ్యామిలీ మెంబర్స్ కాదా? మేము ఎగ్జిబిటర్లం కాదా? మేము ఒక్కొక్క రూపాయి పోగు చేసి మీకు ఇస్తలేమా? మీరు ఏ రేట్లు పెడితే ఆ రేట్లు ఇస్తున్నాం. అక్కడ నానా బూతులు తింటున్నాం, అయినా మీకు డబ్బులు ఇస్తున్నాం. మాకేమైనా రెంట్ పెంచి ఇస్తున్నారా? కరెక్ట్గా పర్సంటేజ్ అంటే ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేయండి. ఎంత ఇస్తారు నాకు? నా థియేటర్ బట్టట అంతే ఇవ్వండి. ఇది నేను చెప్పేది. ఫైనల్గా పెద్ద సినిమా ఈ సినిమా అని కాదు, ఏ సినిమా అయినా ఫర్దర్గా మా తెలంగాణ ఎగ్జిబిటర్లు అందరం మేము చాలా నష్టపోయాం, చాలా కష్టపోయాం. మాకున్న ఫ్యాషను, మాకున్న ప్రేమ, మా బాధ. థియేటర్లు నడుపుతున్నాం, అనేకమైన థియేటర్లు. రెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు, కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి లేదు. అట్లని మిమ్మల్ని మేమేం దానం అడుగుతలేము. మీ సినిమాకు మాకు రేషియో, మా థియేటర్లో పర్సంటేజ్. అనంత 1974 నుంచి నేను మార్కెట్లో ఉన్నా. 79లో నేను డిస్ట్రిబ్యూటర్ను, ఎగ్జిబిటర్ను, ప్రొడ్యూసర్ను. నేను 5 సినిమాల హీరోగా చేశాను, నా సినిమాలు కూడా తీశాను. నేనేం అడగలేదే. గ్రేడింగ్ అనే పదం తప్పు. పెద్దికి లెటర్ ఇవ్వండి. బిఫోర్ రిలీజ్ ఆఫ్ ద పెద్ది కైండ్లీ గివ్ ద లెటర్. మేము ఇట్లా చేయబోతున్నాం. మాకు ఒక ఎష్యూరెన్స్, మా బాధల నుంచి బయటికి వస్తాం. మాకేం పని లేదా? పొద్దుస్తమానం మీటింగ్లు పెట్టడం, కూర్చోవడం. ఎగ్జిబిటర్లకు ఏం పని లేదా? మాకు వ్యవస్థ ఉంది. మేము ఎందుకు బాధపడుతున్నాం? మీటింగ్లు ఎందుకు పెడుతున్నాం? మాకేం పని లేక కాదు, మా కడుపు గాలి. దయచేసి ప్రొడ్యూసర్లు కానీ ఇంకోరు కానీ ట్రేడ్లో ఉన్న ప్రతి క్రాఫ్ట్ మనకు అవసరం. డిస్ట్రిబ్యూటర్లు చేయాల్సిన పని డిస్ట్రిబ్యూటర్లు చేయాలి, ప్రొడ్యూసర్ల పని ప్రొడ్యూసర్లు చేయాలి. థ్యాంక్ యూ. దానికి రెడీ ఉన్నామండి సార్. పర్సంటేజ్ సిస్టమ్ చేస్తే మేము అన్నిటికీ రెడీ ఉన్నాం సార్. ఏదండి? అంటే దాని ఉద్దేశం మిగతా పాయింట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయనే భావంతో. ఇప్పుడు పైన ఫస్ట్ 2 పాయింట్స్ తీసేసుకొని మిగతా 4 పాయింట్స్ పట్టించుకోకపోతే, అందులో మీరు చూసుంటారు 6 పాయింట్స్, ఫస్ట్ 2-3 పాయింట్స్ మనకు కావాల్సింది అనేసి మలై మొత్తం తినేసి మిగతాదంటే కదా. ఆన్ ద హోల్ సో సార్ ఇందాక రెంట్ ర్యాక్ అన్నట్టు, వీపీఎఫ్ అన్నట్టు వీఆర్ ఆల్ రెడీ. మాకు కుంటి సాకులు ఏం లేవు, వీఆర్ రెడీ. బట్ అవతల నుంచి రావాలి కదా ట్రాన్సాక్షన్. ఏదండి?
మెయిన్ థింగ్ రెంట్ ఆర్ పర్సన్ బేసికలీ రెంట్ అంటే రెంట్ ఇచ్చే మొగాడు లేడండి ఇవాళ. సినిమాలు ఆడే విధానంలో రెండో వారం కూడా రెంట్ ఇవ్వలేరు, అది టమ్మని పడిపోతుంది, ఎందుకంటే నంబర్ ఆఫ్ థియేటర్స్లో ఆడుతుంది కాబట్టి. సో రెంట్ ఓన్లీ మొదటి వారానికా, అట్లా వర్కౌట్ కాదు కదా. సో రెంట్ అనే పదమే ఇక పోయింది. ఎందుకు అంటే పర్సంటేజే, దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. సార్ ఉన్నది 2012లో కేఎస్ రామారావు గారు లెటర్ ఇచ్చారు ఒకటి, తెలుగు ఫిలిం ఛాంబర్కి వెళ్ళి ఓ లెటర్ ఉంది. విజయారెడ్డి గారు లెటర్ ఉంది అక్కడ, ఎక్కడుంది అది? ఓకే, మీకు కావాలంటే వాట్సాప్ చేస్తాను. అప్పుడు తీరుండే, అప్పుడు ఒక్క సినిమా రిలీజ్ చేస్తే 10 వారాలు 100 days సిల్వర్ జూబ్లీ అట్లా ఉండే. ఇప్పుడేముందండి, ఇప్పుడేముంది చెప్పు? ఫస్ట్ వీక్ 20 లక్షల షేర్ వస్తే నెక్స్ట్ సెకండ్ వీక్ 2 లక్షలు వస్తలేదు. లే అది తప్పండి. సార్ అదే ఓకే, మాకు మీ ప్రెస్ మీ ప్రెస్ మీడియా వల్ల మెగాస్టార్ గురుగారు తానికిట తోలుకపోతే మాకు 5 వస్తాము, మా బాధ చెప్పుకుంటాం. ఆయనకు తెలుస్తుంది అట్లే, అరే వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంత పెద్ద ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద మనిషి ఎవరు లేరు, మెగాస్టార్ గురుగారు తర్వాత ఆయన ఒక్కడే పెద్ద మనిషి. అలా పెద్ద మనిషి గారు తాను వస్తే ఒక 5 వస్తాము, మా బాధ ఏందో చెప్పుకుంటాం. సార్ ఇది సార్ మీరు తప్పు అనుకుంటారు, పెద్ద సినిమా కాదే కాదు, ఇంతకుముందు ఆదిహారారు మీరు అంటే సరే అని దాన్ని ఇడిచేసినాం. ఇప్పుడు కూడా మేము ఎందుకంటాం, ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ క్లారిటీ ఇస్తలేరు. వీళ్ళు ఒకటని అని అంటారు. దాని తర్వాత సరే వద్దురా బాబు, దీని ఒకటి ఇస్తే ప్రెస్ మీట్ ఇడిస్తేనే బెటర్ అని చెప్పి అందరూ కోరితే మేము ఇవాళ పెట్టుకున్నాం. సార్ మై మీడియా అంటున్నాం, అదే మేమంటాం వీఆర్ నాట్ కీపింగ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అస్సలు పెడతలేము. ఏది ఈ పెద్ద సినిమాకు సినిమాకు మేము పెడతలేము, కూర్చుందాం. అది అన్నిటికన్నా తక్కువ ఏముంటుందో పర్సంటేజే. వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ మాకు జబర్దస్త్ చేస్తలేము. ఇప్పుడు వచ్చే సినిమా ఏదైతే ఉంటుందో దాన్ని మాట్లాడతాం, మాకు ఇంతే కావాలి అంటాం. నో వాళ్ళెవరండి మాకు థియేటర్ గ్రేడింగ్ చేయడానికి? సార్ మై డియర్ ఫ్రెండ్, ఇప్పుడు ఆ టాపిక్లో గ్రేడింగ్ అనేది ఒక వన్ ఆఫ్ ద టాపిక్. గ్రేడింగ్లో ప్రొజెక్టర్ ఏం పెట్టారు, ఏసీ ఏం వేశారు, ఇవన్నీ టాపిక్స్. సో వాటన్నిటికీ కల్బినేట్ ఎక్కడ అవుతుంది, కలెక్షన్ ఎంత వచ్చింది అనేది ఒక రిజల్టెంట్. కలెక్షన్ ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ ఆల్ దీస్ పారామీటర్స్. సో గ్రేడ్ ఇట్ అకార్డింగ్ టు కలెక్షన్స్. సో కలెక్షన్స్ ప్రకారంగా గ్రేడింగ్ అంటే ఏంటి, పర్సంటేజే. సో విన్ సిచ్యువేషన్ ఈజ్ ద ఫార్ములా. సో ఐ డోంట్ వాంట్ టు సే దిస్, బట్ ఈ గ్రేడింగ్ అనేది ఒక కుంటి సాక అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాలా. మల్టీప్లెక్స్లో గ్రేడింగ్ ఉందా? ఒక మల్టీప్లెక్స్ బెటర్, ఒక మల్టీప్లెక్స్ నాట్ బెటర్, రైట్? కలెక్షన్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ స్పేర్ తీసుకోవద్దు, దాంట్లో గ్రేడింగ్ ఏమైనా ఉందా? సో బేసికలీ ఆ ప్రశ్న కూడా మనం జవాబు చెప్తూ ముందుకెళ్దాం. సార్ అయితే ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్ ద అల్టిమేట్ గ్రేడింగ్ అనేది మనం ఒప్పేసుకోవాలి సార్ యాక్చువల్లీ. అదర్వైజ్ ఆల్ దిస్ మిడిల్ మెన్ విల్ స్టార్ట్ యూజింగ్ ద సిస్టమ్. నీ దగ్గర ఇది లేదు కాబట్టి అది లేదు కాబట్టి అనేసి కట్స్ ఎక్కువ అయిపోతుంటాయి. సో కలెక్షన్స్ ఈస్ ద రిజల్టెంట్ గ్రేడింగ్. వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్, బట్ డోంట్ యూజ్ ఇట్ ఫర్ నెవర్ ఎండింగ్ డిస్కషన్స్ అనేది మా రిక్వెస్ట్. వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్. అది ఒక హాఫ్ అన్ అవర్లో డిస్కస్ చేసుకోవచ్చండి, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అది 1 day 2 daysలో అయిపోతుంది. బట్ ఈ గ్రేడింగ్ అనేది కొత్త పదము ఎంత దాకా పోతుంది అనేది ప్రశ్న బేసికలీ. సార్ డిపెండ్ అపాన్ ఓన్లీ కలెక్షన్ సార్. ఏ థియేటర్ ఏ కలెక్షన్ అందరికీ తెలుసు సార్, డిస్ట్రిబ్యూటర్కి తెలియదా సార్? ఏ సినిమా ఏ థియేటర్లో బాగుందో తెలియదా సార్? ఈజీ ఒక 10 నిమిషాలు వెళ్తా సార్ ఆ గ్రేడింగ్ అంతా. ఏదో ఏ థియేటర్ ఏందో డిస్ట్రిబ్యూటర్ అడిగి చెప్తాడు, ఈ థియేటర్ వద్దు, రైట్? డిస్ట్రిబ్యూటర్ ఇయ్యాడు కదా సార్ ఆ సినిమా బాగలేకపోతే, థియేటర్ బాగలేకపోతే పబ్లికే రారు కదా. కలెక్షన్ ఏడికెళ్ళి వస్తుంది? ఏ థియేటర్ అయితే బాగుందో ఆ థియేటర్కే సినిమా ఇస్తాడు కదా, ఉట్టికి ఇయ్యాడు కదా, వేసుకోరా భయని. మరి
సార్ మ్యాక్సిమం లెస్సీస్ మాకు 4.5 లక్షలు అగ్రిమెంట్ చేసి 3.5 2.5 ఇస్తున్నారు. వాళ్ళు బాగుంటేనే మాకు ఇస్తారు. వాళ్ళు ₹2 సంపాదించుకుని మాకు ₹1 ఇస్తారు. అందుకొరకే మా స్ట్రైక్. సార్ ఇదే ప్రశ్నకి మోడీ గారు వచ్చిన తర్వాత డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్లో పడ్డాలు అలాంటిదే ఈ పర్సంటేజ్ సిస్టమ్ సార్. బేసికలీ ఇఫ్ యూ స్టార్ట్ అనౌన్సింగ్ పర్సంటేజ్ సిస్టమ్ ద మిడిల్ మెన్ విల్ స్టార్ట్ మూవింగ్ అవే. ఎందుకంటే ఆ థియేటర్ ఓనర్కి తెలిసిపోయింది, ఓకే ఇంత వస్తుంది, 55% వస్తుంది అంటే 55 అంటే సార్. ఇంకొకటి కొంచెం మీడియాలో రాంగ్ కవరేజ్ కూడా అయింది. మాకు థియేటర్ వాళ్ళకి 60% కావాలంట అనేది క్వశ్చన్ మార్క్ పెట్టి మా మీద తప్పుడు వ్యవహారం నడుస్తుంది. కాదు, అది వీఆర్ రివర్స్. వెన్ వీ సే 55%, it is the other way, 45% to the exhibitor. So when we say 60%, 40 remaining is 60 is to the producer, 40 is to us. రెండో వారం కలెక్షన్ తగ్గుతుంది కాబట్టి ఆ థియేటర్ నడపడం కష్టమవుతుంది కాబట్టి ఒక 10 మాదికి వస్తుంది. అంటే వీ బికమ్ 50 అండ్ దే బికమ్ 50. మూడో వారం వీ బికమ్ 60 అండ్ దే బికమ్ 40. అది ఆల్రెడీ చలామణిలో ఉన్న ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. దాని మీద మల్టీప్లెక్స్ ఇచ్చేదే ఒక 5-10% ఎక్సలెంట్ వీఆర్ రెడీ టు గివ్. అండ్ విత్ పెద్ది వీ సల్యూట్ పెద్ది లాంటి మూవీస్ 5-10% వీ రెడీ టు గివ్. బట్ ఈ స్ట్రక్చర్ రావాలి, ఈ స్ట్రక్చర్లో పడేయండి మమ్మల్ని, ఈ రైలు పట్టాల మీద పడేయండి, అట్లా వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ సార్. ఆంధ్ర అండ్ తెలంగాణ వాజ్ నోన్ ఫర్ బెస్ట్ థియేటర్స్ ఇన్ ద కంట్రీ. ఎక్కడి నుంచి ఏడికి వస్తున్నామో చూడండి. సో నాకు అనిపిస్తుంది న్యూ జనరేషన్ టీమ్ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ దట్ అనేసి అనిపిస్తుంది. న్యూ జనరేషన్ టీమ్ అంటే ఎవరి మీద అపవాదు కాదండి, బట్ న్యూ జనరేషన్ జెన్ జీ ఆ థియేటర్ సిస్టమ్ సస్టైన్ అవ్వాలంటే ఇలా అయితేనే అవుతుంది అనేది మిస్సింగ్ అనిపిస్తుంది. బేసికలీ నాకు మ్యాక్సిమం ఎంత రాబట్టుకోవాలి అంతే నేను తీసేసుకుంటాను, మిగతా వాళ్ళు ఏమన్నా కానీ అనేసి కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాము అనేది మా బాధ సార్. సారీ సార్. సునీల్ నారాయణ గారిది, శిరీష్ గారిది ఉంది. అయితే మా తోటి ఎగ్జిబిటర్స్ ఇక్కడ కనబడుతున్నారు కదా 40 మంది, ఇంకొక 100 మంది ఉన్నారు సార్ అక్కడ, అండ్ రాలేని వాళ్ళు కూడా. మా వాయిస్ కూడా వినబడాలనేసి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక అపవాదం ఏమొస్తుందంటే వీళ్ళు సార్ అడిగినట్టు వాళ్ళ సినిమా అప్పుడు చెయ్యరు, వీళ్ళ సినిమా అప్పుడు చేస్తారు, ఇదన్నీ ఇద్దరు ఎమ్మెల్యేల గొడవలో ప్రజలు చచ్చిపోతున్నాం సార్ మేము. ఆ ఇద్దరు ఎమ్మెల్యేస్ టైప్లో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దాట్. అదొక టైం వెళ్ళిపోతుంది. బట్ వాట్ అబౌట్ అస్ ఎగ్జిబిటర్స్, వీఆర్ ప్లీడింగ్. సో హైలైట్కి ఏమొస్తున్నాయి, మీడియా సెన్సేషనలైజ్ చేస్తుంది కదండి అన్నీ, అది వెళ్తుంది. కానీ మా బాధ కూడా చెప్పండి దయచేసి. సో వీఆర్ రెడీ. విపిఎఫ్ ఛార్జెస్ సార్, సార్ విపిఎఫ్ ఛార్జెస్ అవునండి. క్యాన్సర్ 4th స్టేజ్కి వచ్చింది సార్. ఇప్పుడు అవసరం మాకు. ఇన్ని రోజులు నడిచిపోయింది ఈ స్టేజ్. మీరు ఇందాక కూడా అడిగారు, కాకపోతే అప్పుడు అడగండి ఇప్పుడు కూడా అడగొద్దు అని అయితే మీరు అనలేరుగా. ఇప్పుడు అడుగుతున్నాం సార్. ఇప్పుడు తీవ్రత పెరిగింది కాబట్టి అడుగుతున్నాం. ఆర్ఆర్ వీరమల్ల ప్రయాణం కదా, పర్సంటేజ్ సిస్టమ్ రాకముందు మాకు సినిమా ఇస్తే 10 వారాలు నడిచేది సార్. ఫస్ట్ వీక్ మేము వాళ్ళకి రెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి 9 లక్షలు వచ్చి మాకు 1 లక్ష వచ్చినా ఇబ్బంది అనిపించేది కాదు. 10వ వారంలో 1 లక్ష కలెక్షన్ వచ్చినా కూడా మా 1 లక్ష మాకు ఇచ్చేవాళ్ళు. ఈ 10 వారాలకు 10 లక్షలు మాకు వచ్చేది. అప్పుడు మాకు ఇబ్బంది ఉండేది కాదు. అందుగురించే ఆ రెంటల్ సిస్టమ్ అనేది ఉన్నది. ఇప్పుడు ఆ సస్టైన్ అవ్వట్లేదు సినిమాలు. సస్టైన్ కాక 1 వీక్ రెంట్ వస్తుంది కలెక్షన్, 2nd వీక్ మొత్తానికి పడిపోతుంది. వచ్చినప్పుడు మీరు తీసుకొని రానప్పుడు మీరు మాకు పర్సంటేజ్ తీసుకుంటున్నారు. మీరు ఆల్రెడీ చిన్న సినిమాలకు పర్సంటేజ్ అడుగుతున్నారు, పర్సంటేజే ఇస్తున్నాం. వాటికి మేము రెంట్ డిమాండ్ చేయట్లేదు. మీరు రెంట్ ఆర్ పర్సంటేజ్ అనే కండిషన్ పెట్టేసి వచ్చినప్పుడు మీరు తీసుకుంటారు, రానప్పుడు మమ్మల్ని భరించమంటున్నారు. ఇది ఎంత మటుకు నిజం? తర్వాత విపిఎఫ్ సిస్టమ్ అన్నారు, ఆ ఛార్జెస్ మీరు కట్టుకుంటారని అడుగుతున్నారు. మెయింటెనెన్స్ ఛార్జెస్ మీకు రావట్లేదు అంటున్నారు, మీ క్యాంటీన్ రావట్లేదు అంటున్నారు, మీకు పార్కింగ్ రావట్లేదు అని. ఇవన్నీ మల్టీప్లెక్స్లో కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంది మాకెందుకు ఇబ్బంది? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీరు వాళ్ళకి ఇవ్వట్లేదా? వాళ్ళకి ఇవ్వకండి, మాకు ఇవ్వకండి. ఇప్పుడు గ్రేడింగ్ అన్నారు సార్. సుదర్శన్లో ₹1,00,00,000 వస్తుంది సార్ ఫస్ట్ వీక్ షేరు కలెక్షన్. ఆయన 40% వేసుకున్న 40 lakhs షేర్ ఇస్తాడు ఆయన. మా దగ్గర అనుకోండి అమృత థియేటర్ నా దగ్గర 20 లక్షలే వస్తుంది. 20 లక్షలలో నాకు 2 లక్షలు ఇచ్చేసి వాళ్ళు 18 లక్షలు తీసుకుంటారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేడింగ్. ఇక మళ్ళీ గ్రేడింగ్ అనేది ఎందుకు?
చిన్న సినిమాకి ఆల్రెడీ 50% ఇస్తున్నాం సార్. అది 10,000 రానివ్వండి, 5,000 మేము తీసుకుని 5,000 మీకు ఇస్తున్నాం. 20% వర్కౌట్ కాదండి చిన్న సినిమాలకు. పెద్ద పర్సెంట్ 20 అంటే కూర్చొని మాట్లాడాలి అందరూ, డిపెండ్ అవ్వాలి డిఫరెంట్ థియేటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మన ఇట్లనే డిస్కషన్లో మన కిషోర్ రెడ్డి గారు అని మన నాగబంధం ప్రొడ్యూసర్ ప్లస్ అభిషేక్ నామా డైరెక్టర్, దానికి ఇద్దరు తెలంగాణనే. ఓకే, ద ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏమన్నారు తెలుసా, అరే మీరు ఎన్ని ఏళ్ళ సంది కొట్లాడుతున్నారు, ఫస్ట్ నా సినిమా ఇస్తాం మీకు పర్సంటేజ్గా అని చెప్పిండు నాగబంధం. ఇద్దరు తెలంగాణ వాళ్ళే. మరి ఇంత ఇది ఆడియన్స్ భారం అనేది టికెట్ రేట్కి ముడిపడి ఉంది బేసికలీ, రైట్? ఆ టికెట్ రేటు ఈజ్ అ డిఫరెంట్ టాపిక్ సార్. ఇప్పుడు మన టాపిక్ అది కాదు. అయితే ఆడియన్స్ ఇచ్చే టికెట్ రేటుకి మేము వసతులు ఇంప్రూవ్ చేసేటట్టు చేయండి దయచేసి. అది ఎట్లా అవుతుందంటే వీఆర్ నోన్ ఫర్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం బీఫామ్ హోల్డర్, థియేటర్ ఓనర్ మాత్రమే సైన్ చేస్తేనే టికెట్ రేట్ ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే సెక్రటరియట్ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి వ్యాపారం మాకు నెక్స్ట్ సినిమా కూడా ఇన్ని రోజులు ఓడ్చుకున్నాం, రేపు చేయం. ఆల్రెడీ సీఎం గారికి మా తెలంగాణ ఛాంబర్ నుంచి, తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ నుంచి ఫర్దర్ టికెట్ రేట్లు పెంచకండి అని రిక్వెస్ట్ లెటర్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి పంపడం జరిగింది, వారు చదవడం కూడా జరిగింది. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. అవును, ఇస్తే చూస్తాం ఛాన్స్. డిమాండ్ అండ్ సప్లై బీఫామే సైన్ చేయాల్సింది నేను, వారు కాదు. ఏ అందరికీ నమస్కారం అండి. నా ఫుల్ నేమ్ చంద్రశేఖరరావు, బట్ అందరు ఫ్రెండ్ శేఖర్ అని పిలుస్తారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఈసీ మెంబర్స్ ఫర్ ఎలక్టింగ్ మీ యాజ్ యునానిమస్లీ. చాలా రెస్పాన్సిబిలిటీ ఉందండి, అది చిన్నది కాదు. సునీల్ నారాయణ తప్పకుండా అంటే మీరు అర్థం చేసుకోండి. ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ. బేసికలీ ప్రొడ్యూసర్స్కు మాకు చాలా గ్యాప్ ఉందండి. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫిల్ దట్ గ్యాప్. సో ఎందుకంటే ఇక పర్సంటేజ్ చూస్తాం మేము. ఇప్పుడు లాస్ట్ 5 monthsలో 1 month నడిచిన థియేటర్స్, టోటల్ 1 month కంటే ఎక్కువ లేదు. అన్ని థియేటర్స్ బందే ఉన్నాయి. 4 ఉన్న ప్లేస్లో 3 థియేటర్లు బంద్ అయినాయి, ఒకటే నడుస్తుంది. 2 ఉన్న కాడ ఒకటి. అట్లా చాలా ప్రాబ్లం ఉంది. అందుకే పర్సంటేజ్ గురించి ఇంత రెవల్యూషన్ వచ్చింది. హోప్ ప్రొడ్యూసర్స్ విల్ అండర్స్టాండ్. అది 1 month అంటే ఇది ఇంకా 2 years అది డిజిటల్ ప్రొజెక్షన్ క్లోజ్ చేశారన్నా సార్. సార్ చెప్పినాం సార్, కానీ అక్కడ ఇంకోటి చెప్తా, ఒక్క నిమిషం సార్, మీరు తప్ప అనుకోదు. అది తెలుగు ఫిలిం ఛాంబర్ కాదు సార్, అది తెలుగు ఫిలిం ఛాంబర్ కాదు ఇవాళ. యాక్చువల్లీ ఇట్స్ తెలుగు ఫిలిం ఛాంబర్. మేము ఇప్పుడు కూర్చుని దేని కింద కూర్చున్నాము. ఇట్ హాస్ బికమ్ యాజ్ ఎ గిల్డ్ ఫిలిం ఛాంబర్. గిల్డ్ లేరు కానీ అది అట్లా అయిపోయింది. మొన్న మేము ఉన్నాం కదా, మాకు తెలుసు మా మీదకి ఎట్లా వచ్చి. మేము ఉన్నమే 6 ఉన్నదంతా వాళ్ళంతా 90%, 95% వాళ్ళే. తప్పు సార్, మొన్న కూడా చెప్పినా సార్ మీకు, తప్పు సార్, అది తప్పు. అది ఇప్పుడు ఇంతమంది ఉన్నాం సార్, అందరూ ఒక తార పెట్టినాం సార్, తప్పా సార్? అది ఒక పేరు వస్తున్నది. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఎంతమంది 4, 5, 6 ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ ఒక తార పెట్టిర్రు. అట్లా చాలామంది ఉన్నారు అట్లా పెట్టిన వాళ్ళు. అది ఓన్లీ 4 ఆ 4 అని ఎవరో తీసిరు సార్ అది. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్.
చెప్తామన్నా మీకు దయచేసి చెప్తాను సతాంచకూరు అలా కమిటీకి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేదంటే వీలైన తొందరగా 2 days 24 hours 48 hours క్లోజ్ చేయండి. మీరు సంతోషంగా అందరం కలిసిమెలిసి ఉందాం. వాళ్ళు కథ చెప్పేదాకా అట్లే ఉన్నాయి.